మద్యం కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితుల కస్టడీపై కోర్టు విచారణ వివరాలేంటి? పవిత్ర, కొద్దిసేపటి కిందట విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితులకు సంబంధించిన కస్టడీ పిటిషన్ల పైన విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలో విన్నటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే A1 రాజకాశ్ రెడ్డితో పాటుగా A31, 32, 33లుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముగ్గురిని వారం రోజులకి కస్టడీ కోరారు. రాజకాశ్ రెడ్డిని మాత్రం 3 రోజులు కస్టడీకి కోరారు. ఇప్పటికే రాజకాశ్ రెడ్డిని ఈ కేసులో 5 రోజుల పాటు విచారణ జరిపారు. మరోమారు కస్టడీకి కావాలని ఆయన్ని కోరారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి ఈ నలుగురు నిందితులు చాలా కీలకంగా వ్యవహరించారు. నెట్వర్క్ మద్యం కుంభకోణానికి సంబంధించి నెట్వర్క్ ని ఏర్పాటు చేయటమే కాకుండా వారికి ఆదేశాలు ఇవ్వటము, వారి నుంచి వసూలు చేసినటువంటి నగదు, వారి ద్వారా వసూలు చేసిన నగదుని మళ్ళీ అంతిమ లబ్ధిదారుడికి చేర్చడంలో వీళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరించారని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలో వినిపించారు. కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలతోనే మాత్రమే ఇటు కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి విచారణకు హాజరయ్యారని, అప్పటి వరకు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీని తాము అరెస్టు చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి విషయాలు రాబట్టాల్సి ఉంది. ఏ రూపాల్లో ఇక్కడకు నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేర్చారు. సుమారు ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారంగా 3,200 కోట్లు మాత్రమే ఉన్నది. ఇంకా ఎక్కువ నగదు, అధిక మొత్తంలో నగదు అక్రమంగా లావాదేవీలు జరిపినట్టు, అక్రమ మార్గాల్లో అంతిమ లబ్ధిదారుడికి తరలించినట్టు మాకు తెలుస్తుంది. ఇంకా దీని మీద పూర్తి విచారణ చేయాల్సి ఉందనేటువంటిది తెలిపారు. మరోవైపు అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇప్పటికే నిందితుల్ని 3 రోజుల పాటు విచారించారు. వాళ్ళు కోఆపరేటివ్ గానే పోలీసులకి, సిట్టు దర్యాప్తులకు మొత్తం సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ముగ్గురు నిందితులు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి 60 ఏళ్లకు పైబడి ఉన్న నేపథ్యంలో వాళ్ళని విచారణ ఎక్కువసేపు చేయకూడదని కోరారు. దీంతో పాటు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇందులో చాలా ఈ 3 రోజులు అరెస్ట్ చేయక ముందు విచారించిన క్రమంలోనే దాదాపు చాలా ప్రశ్నలు వీళ్ళు అడిగారు, సిట్ అధికారులు అడిగారు. ఇంతకన్నా అడగాల్సింది ఏమీ ఉండదు, కస్టడీకి ఇవ్వొద్దని అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. ఇందులో ఇంకా కీలకమైన విషయాలు రాబట్టాలంటే అసలు ఈ నగదు ఏ రూపాల్లో చేరింది, తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు సరిపోల్చుకోవటానికి వాటికి ఇంకా కొన్ని కీలకమైన విషయాలన్నీ రాబట్టేందుకు ఖచ్చితంగా వీళ్ళ కస్టడీ అవసరము, నిబంధనల ప్రకారమే విచారణ చేపడతాము అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ప్రస్తుతం తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. త్వరలోనే దీనిపైన ఉత్తర్వులు వెలువరించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.